నమస్తే. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనే ప్రభుత్వ విభాగం ఇంటరిమ్ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఫెడరల్ రిజిస్ట్రార్కి. ఆ రిపోర్టు దేని మీద అంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ వేజెస్ ఫర్ టెంపరరీ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్, అంటే ఈ తాత్కాలిక శాశ్వత ఉద్యోగులు జీతభత్యాల మీద. తాత్కాలికం అనేసరికి ముఖ్యంగా అమెరికన్స్, అది కూడా ఎలక్షన్ టైంలో చెప్పేది H1 మీద, H1B వీసాస్ మీద. అయితే అమెరికాలో ఇది ఎలక్షన్ సమయం, మంచి వేడి మీద ఉంది అక్కడ రాజకీయం. ఈ సమయంలో ఈ కరోనా కూడా వచ్చింది. ఈ కరోనా వలన అమెరికా నిరుద్యోగం దాదాపుగా ఫిబ్రవరి-మార్చి నెలలో 14% వెళ్ళిపోయి సెప్టెంబర్ నాటికి 8% దగ్గరికి వచ్చింది. అంటే ఫిబ్రవరి మొదల్లో ఉన్న రేటు కన్నా దాదాపుగా రెట్టింపు నిరుద్యోగం. ఎప్పుడైతే అమెరికాలో ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో నిరుద్యోగం అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్. వాళ్ళు ఎప్పుడు నిరుద్యోగం గురించి మాట్లాడుకున్నా ఫస్ట్ టార్గెట్ చేసేది H1B వీసాస్ని. అంటే ఏం చేస్తారు, ఏం చేయబోతారు అని పక్కన పెడితే ఫస్ట్ సాఫ్ట్ టార్గెట్ అంటే H1B వీసాస్. ఈ H1B వీసాస్ మనం ఎందుకు వర్రీ అవ్వాలి అంటే, ఈ గణాంకాలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో, అమెరికా గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో చూస్తే 2018-2019కి కొత్త వీసాస్ 1,40,000 అనుకుంటే, కొత్తగా వాళ్ళు అప్రూవ్ చేసిన అప్లికేషన్స్ H1 వీసాస్ 1,44,000 అనుకుంటే, ఆల్రెడీ అక్కడ ఉంటూ కంటిన్యూ అవుతున్న వాళ్ళు 2,55,000 మంది దాకా ఉన్నారు. అంటే దాదాపుగా 4 లక్షల దగ్గర వస్తారు వీళ్ళు 2019 నాటికి. ఇందులో కొత్త వీసాస్లో మన భారతీయుల శాతం 50-60% ఉంటే, భారతీయులు అంటే అన్ని దేశాలు ఉంటాయి కదా, ఈ H1s అప్లై చేసుకునే క్రమంలో అమెరికాకి ఉద్యోగం కోసం, తాత్కాలిక ఉద్యోగం కోసం అన్ని దేశాలు అప్లై చేస్తాయి. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలుగా భారతీయులు ఎక్కువ శాతం వీసాలు పొందుతారు. అయితే ఇందులో చూస్తే కొత్తగా అప్లికేషన్ అప్రూవ్ అయిన కేసెస్ చూస్తే 2018-19కి మనం దాదాపుగా 50-60% ఉన్నాం కొత్త వీసాస్లో. అదేవిధంగా అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఈ ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకునే కేసెస్ చూస్తే దాదాపుగా మన భారతీయులు 80% ఆ కేసెస్లో భారతీయులే అధికం. 80% భారతీయులే. అయితే ఈ H1 అన్నది ఏంటంటే ఇది తాత్కాలిక ఉద్యోగ వీసా. ఒక 6 సంవత్సరాల మటుకి, మ్యాక్సిమం 6 ఇయర్స్ అక్కడ పనిచేసుకునే విధంగా ఒక వెసులుబాటు ఇస్తుంది. అంటే అక్కడ ఉన్న కంపెనీలు కానీ, ఇక్కడున్న కంపెనీలు కానీ ఉద్యోగుల్ని 6 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద అమెరికా పంపచ్చు. ఈ 6 సంవత్సరాల్లో ఒక కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి వేరే కంపెనీ కూడా మారవచ్చు. అయితే అమెరికన్ కాంగ్రెస్ ఒక మినహాయింపు ఇచ్చింది. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకునే క్రమంలో పర్మనెంట్ లేబర్ అప్లికేషన్ కనుక పెండింగ్లో ఉంటే, సంవత్సరం కన్నా ఎక్కువ పెండింగ్లో ఉంటే వాళ్ళకి మినహాయింపు ఉంది. 6 ఇయర్స్లో వాళ్ళు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి. మనం చూస్తుంది ఏంటంటే కంటిన్యూయింగ్ వీసా చూస్తున్నాం కదా, దాంట్లో ఎక్కువ శాతం మంది ఈ విధంగా కంటిన్యూ అవుతున్న వాళ్ళే. సరే, ఇది ఒక విధానం. సరే, ఇప్పుడు ఎందుకు ముఖ్యంగా ఇది వచ్చిందని చూస్తే, ఇందులో దాదాపుగా ఈ 4 లక్షల మంది ఎవరైతే 2019 మటుకు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. 2019లో అప్రూవ్ అయిన అప్లికేషన్ 4 లక్షలు అనుకుంటే సుమారుగా అందులో 70% ఉద్యోగాలు ఈ కంప్యూటర్ సంబంధించిన ఉద్యోగాలే. మీరు చూడొచ్చు ఇక్కడ టేబుల్లో 70% ఉద్యోగాలు కంప్యూటర్ సంబంధించిన ఉద్యోగాలు. అదేవిధంగా వేరే జీతాలు ఎలా ఉన్నాయి అంటే పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆక్యుపేషనల్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కలిసి ఒక రకమైన అనాలిసిస్ చేస్తాయి. ఈ శాలరీస్ ఎలా ఉండాలి అనే దాని మీద చూస్తే, ఇక్కడ మీరు కంప్యూటర్ జాబ్స్కి ఎక్కువ శాలరీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడే వివాదం మొదలవుతుంది. ఏంటంటే ఇప్పటిదాకా అమెరికాలో ఈ H1B వీసాస్కి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో H1B వీసాల మీద వీళ్ళని 4 విభాగాలుగా విడగొట్టారు జీతాలు ఇచ్చే క్రమంలో. బిగినర్స్, తర్వాత క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, ఫుల్లీ కాంపిటెంట్. అంటే కంప్యూటర్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఫార్మాస్యూటికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎక్కడ ఉద్యోగం చేసినా సరే ఈ H1B వీసా మీద ఏ రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న రూల్స్ ప్రకారం ఈ 4 కేటగిరీలో ఉండవలసిందే. అమెరికాలో ఇది వేజెస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా ఉంటాయి. అదేవిధంగా ఆ రాష్ట్రంలో సిటీస్ మధ్య కూడా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉద్యోగులు పొందే జీతాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ OES ఆక్యుపేషనల్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ అనే ఆర్గనైజేషన్ ఒక రకంగా సర్వే చేసి ప్రివైలింగ్ వేజెస్ అంటారు దీని ప్రివైలింగ్ వేజెస్ని డిటర్మిన్ చేస్తారు. ఖచ్చితంగా ఈ వీసా మీద డిపెండ్ అయ్యే ఉద్యోగస్తులు, సంస్థలు కూడా ఈ ప్రివైలింగ్ వేజెస్ని ఫాలో అవ్వాల్సిందే. అంటే L1 నుంచి L4 ఏదో కేటగిరీలో రావాల్సిందే కదా, ఏ ఉద్యోగం అయినా సరే 4 కేటగిరీలో ఉండవలసిందే. అయితే అమెరికా ఈ సంస్థలు చెప్పేది ఏంటంటే దాదాపుగా 60% ఉద్యోగులు ఈ L1, L2
అంటే 17% 34% ఏదైతే ఉన్నారో ఆ పర్సంటేజ్ అనేది మ్యాక్సిమం శాలరీ మీద ఈ ఇంత పే చేయాలి అంటే 17% ఆఫ్ ద శాలరీ అని ఒక ఒక ఎక్స్ నెంబర్ అమ్ముతారు. అంటే $50,000 సంవత్సరానికి పే చేయాలంటే ఆ రాష్ట్రంలో ప్రాంతంలో ఖచ్చితంగా $50,000 పే చేయవలసిందే. అందుకని ఎక్కువ పే చేయొచ్చు కానీ తక్కువ పే చేయడానికి లేదు. అదే ప్రివైలింగ్ వేజెస్ అంటారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అమెరికాలో ముఖ్యంగా ఇప్పుడు ఈ సంస్థలన్నీ కూడా రకరకాల రిపోర్ట్లు ఇచ్చి, ఎందుకంటే వీళ్ళు ఏదైనా చట్టం మార్చే క్రమంలో ఖచ్చితంగా ఛాలెంజ్ చేయొచ్చు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ అమెరికాలో ఉన్న సంస్థలు కానీ ఉద్యోగులు కానీ ఈ క్రమంలో కొంత డేటా గ్యాదర్ చేస్తారు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము చూసిన డేటా 2019 డేటాలో చాలా మటుకు సంస్థలు ప్రివైలింగ్ వేజెస్ కన్నా ఎక్కువ పే చేస్తున్నాయని చెప్పి ఒక రకమైన గణాంకాలు ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా 20% కన్నా ఎక్కువ పే చేస్తే ప్రివైలింగ్ వేజెస్ 100,000 అంటే 100,000 అనుకుంటే $1,00,000 అనుకుంటే 20% కన్నా ఎక్కువ ఎంతమంది పే చేస్తున్నారని చూస్తే అంటే 20% అంటే $100,000లో $120,000 120K. అంతకన్నా ఎక్కువ ఎంతమంది పే చేస్తున్నారంటే 50% ఎంప్లాయీస్కి ఈ టాప్ 20 కంపెనీస్ ఎక్కువ పే చేస్తున్నాయి. కాబట్టి ఏదైతే 17%, 34% ఈ ఉన్నాయో ఈ లెక్కలు ఉన్నాయో L1, L2, L3, L4, 17, 34, 50 అండ్ 67 ఇవి ఈ పాత లెక్కలు ఇవి మార్చవలసింది, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఇవి పే చేస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళు ప్రజెంట్ ఉన్న H1 అప్లికేషన్స్కి ఇచ్చారు డేటా. అదేవిధంగా పర్మ్ అప్లికేషన్స్ ఏదైనా పర్మనెంట్ లేబర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకున్నప్పుడు H1 నుంచి గ్రీన్ కార్డ్కి ట్రాన్సిషన్ అయ్యే క్రమంలో మొదటి స్టెప్ అది. దానికి కూడా టాప్ 20 కంపెనీస్కి సంబంధించి డేటా ఇచ్చారు. ఇక్కడ చిత్రం ఏంటంటే చూస్తే మనం ఇక్కడ ఇండియన్ కంపెనీస్ దాదాపుగా ఆ థ్రెషోల్డ్లోనే పనిచేస్తున్నాయి. అమెరికన్ కంపెనీస్ మాత్రం కొంచెం ఎక్కువ ఇస్తున్నాయి. సరే ఇక్కడ ఏమంటుంటారంటే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఈ అమెరికన్ కంపెనీస్ వాళ్ళ డబ్బులు సేవ్ చేసుకునే క్రమంలో, వాళ్ళ జీతాలు సేవ్ చేసుకునే క్రమంలో, ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకునే క్రమంలో అమెరికన్ నేషనల్స్ని, అమెరికన్ దేశస్తులను తీసేసి ఈ H1 వీసా వాళ్ళని పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఈ కంప్యూటర్ ఏదైతే ఎక్కువ శాతం H1 కంప్యూటర్లో పనిచేస్తున్నారో అక్కడ అమెరికన్ ఉద్యోగుల జీతాల కన్నా ఈ H1 వీసాదారుల జీతాలు 25 నుంచి 33% తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక డేటా అక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ రిపోర్ట్లు ఇంటర్మ్ ఫైనల్ రిపోర్ట్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ వేజెస్ అనే రిపోర్ట్లో. అయితే ఇక్కడ ఇంకొకటి వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వాళ్ళు కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ ఒక ఉద్యోగ కేటగిరీ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకు 2019 వచ్చిన అప్లికేషన్స్లో ఒక ఉద్యోగి జీతం $4,50,000 వార్షిక జీతం, అంటే సంవత్సరానికి $4,50,000. అంటే మన కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా సంవత్సరానికి 3.5 కోట్ల జీతం. అయితే వీళ్ళు ఏమంటారంటే ఈ OES అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గణాంకాల ప్రకారం దీంట్లో 90% తీసుకున్నా సరే 1,44,000. అంటే మెజార్టీ 4th కేటగిరీ ఫుల్లీ కాంపిటెంట్ కేటగిరీలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పే చేయవలసిన సంస్థలు $1,44,000. కానీ ఒక ఉద్యోగి వచ్చిన జీతం $4,50,000. చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే మార్చి తీరాలి. అమెరికన్ ఉద్యోగస్తులను ప్రొటెక్ట్ చేయాలి. అమెరికన్ దేశస్తుల ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ H1B వీసాదారులతో రీప్లేస్ అవ్వకూడదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. అందులోనూ ఈ చదువుకున్న అమెరికన్స్లో ఒక రకమైన ద్వేషభావం ఉంది ఈ ఇమిగ్రెంట్స్ మీద, నాన్ ఇమిగ్రెంట్స్ వీసా హోల్డర్స్ మీద. వీళ్ళు మన జాబులు తీసుకున్నారు కాబట్టి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో ఈ కంపెనీస్కి వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తూ తక్కువ జీతానికి తెచ్చుకుని వీళ్ళని ఇక్కడ అమెరికన్స్ని రీప్లేస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మెయిన్గా వాళ్ళు చెప్పేది. సో వీళ్ళు ఇచ్చిన ఉదాహరణలన్నీ ఈ విధంగా ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు దీన్ని భారీగా పెంచవలసిన అవసరం ఉంది. ఏదైతే L1 అండ్ L2 17%, 34% ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇంతకు ముందర దాన్ని దాదాపుగా 45%, ఎందుకంటే 60% మంది H1 ఎంప్లాయీస్ ఈ 2 కేటగిరీలు ఉన్నారు కాబట్టి దీన్ని 17, 34% ఏదైతే 2 కేటగిరీస్ ఉన్నాయో దాన్ని 45% చేసే క్రమంలో ఆలోచన ఉన్నాయి. సో ఇది జీతాలు ఇలా వస్తే ఏమవుతుందంటే ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే వెళ్తున్నారో తక్కువ జీతాలకి వాళ్ళకి కంపెనీస్ ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కంపెనీస్ ఎలా పే చేస్తాయి? కస్టమర్స్ ఎక్కువ పే చేస్తేనే కదా. కస్టమర్ దగ్గర వెళ్తే కస్టమర్ ఏమనుకుంటారు అప్పుడు, ఓకే ఇది ఇంత పే చేస్తున్నప్పుడు నేను అమెరికన్ నేషనల్ అవైలబుల్గా ఉంటే అమెరికన్ నేషనల్ పెట్టుకోవచ్చు కదా, అమెరికా దేశస్తునే పెట్టుకోవచ్చు కదా అని ఆలోచిస్తారని చెప్పి ఈ ఒక ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది. ఒకటి ఉద్యోగులు వాళ్ళ జీతాలకు సంబంధించి మెయిన్ అనుకుంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, LCA పెర్మ్ లేబర్ కండిషన్ అప్లికేషన్ అండ్ పర్మనెంట్ లేబర్ ప్రోగ్రామ్ అప్లికేషన్స్లో కూడా ఇది ముఖ్యంగా వీళ్ళు జీతాల గురించి మాట్లాడుతున్నారు ఈ రిపోర్ట్లు. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక ఉద్యోగ కంపెనీ నుంచి ఇంకో లొకేషన్ మారాలన్నా కూడా LCA కంపల్సరీ. కాబట్టి ఆ క్రమంలో ఇవన్నీ టెస్ట్ చేస్తారు వాళ్ళు. సో అది. రెండోది అంటే స్పెషాలిటీ స్కిల్స్ గురించి ఎక్కువగా మాట్లాడారు ఈ రిపోర్ట్లో. వీళ్ళు ఏమంటారంటే ఈ రిపోర్ట్ 13% ఎంప్లాయీస్ అండ్ H1B జాబ్స్ డోంట్ ఎవర్ నీడ్ గ్రాడ్యుయేషన్, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. అదేవిధంగా ఈ స్పెషాలిటీ స్కిల్స్లో
వీళ్ళు చదువుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. అంటే సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళి కంప్యూటర్ జాబ్ చేస్తారు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని కంప్యూటర్ జాబ్ చేస్తారు. కాబట్టి ఇది స్పెషాలిటీ స్కిల్స్ ఎలా అవుతుంది అంటే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. కానీ ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో, అది కాకుండా ఎప్పుడైతే ఈ నిరుద్యోగం పీక్గా ఉన్న టైంలో ఇవన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు చెప్పేది స్పెషాలిటీ స్కిల్స్ కింద H1B జాబ్ చాలా మటుకు జాబ్ డిస్క్వాలిఫై అవుతాయని చెప్తున్నారు వీళ్ళు. దీనికి సంబంధించి వాళ్ళు చాలా మంచిగా డేటా కూడా ఇచ్చారు అక్కడ, ఎందుకంటే ఛాలెంజ్ చేయకుండా ఉండడానికి వీళ్ళు. సో వీళ్ళు అనేది ఏంటంటే ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్, అమెరికన్ యాక్ట్ ప్రకారం ఈ స్పెషాలిటీ స్కిల్స్ అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉండి, చదువుకున్నది రీసెర్చ్ ఫీల్డ్స్లో అయితే ఉపయోగపడుతుంది. కానీ మామూలుగా ఎవరైనా చేసే జాబ్, గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేని జాబ్లో H1B వాళ్ళు స్పెషాలిటీ స్కిల్స్లో ఎలా వస్తున్నారని చెప్పేసి వీళ్ళు ముఖ్యంగా చేసే ఆరోపణ. సో ఈ రెండింటితో పాటు ఒకటి వేజెస్, రెండు స్పెషాలిటీ స్కిల్స్. ఎందుకంటే ఒక ఎంప్లాయీ చదువుకున్నది వేరు, చేస్తున్నది వేరు ఎదుగునే క్రమంలో 10 సంవత్సరాల పాటు ఒకే ఉద్యోగంలో ఉంటే స్పెషాలిటీ వస్తుంది కదా అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చూస్తే L1 to L4 ముందర మాట్లాడుకున్నాం కదా ప్రివైలింగ్ వేజెస్ దాంట్లో. అప్పుడు స్పెషాలిటీ స్కిల్స్ వచ్చే క్రమంలో అతను బిగినర్ అవుతాడా, ఫుల్లీ కాంపిటెంట్ అవుతాడా? అప్పుడు ఫుల్లీ కాంపిటెంట్ అయితే శాలరీ ఇప్పుడుగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికి కంపెనీస్ ప్రిపేర్ అయి ఉన్నాయి. కంపెనీస్ ఎలా ప్రిపేర్ అవుతాయి? కంపెనీస్ కస్టమర్ నుంచి ఆ బిల్లింగ్ వస్తేనే కదా ఎంప్లాయీ జీతాలు ఇచ్చేది. కాబట్టి దేనికి ముడిపడి ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. సో చూద్దాం. ఈ రెండింటితో పాటు ముఖ్యంగా వీళ్ళు అనేది ఏంటంటే ఆన్ సైట్ ఆడిట్స్. ఇది హోమ్లాండ్ సెక్యూరిటీ, యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఆన్ సైట్ ఆడిట్స్ చేసే అవకాశాన్ని కొంచెం పెంచారు. అంటే డైరెక్ట్గా కస్టమర్ లొకేషన్ వెళ్ళిపోయి ఒక ఎంప్లాయీని పిక్ చేసుకుని ఆ ఎంప్లాయీని పిలిచి ఇంటర్వ్యూ చేయొచ్చు వీళ్ళు, ఆ ఎంప్లాయీ డేటా అడగచ్చు. ఇది కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎంప్లాయీకి. ఇది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అమెరికాలో. కానీ ఇంత ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెళ్ళే కొద్దీ. సరే, ముఖ్యంగా ఈ రెండు, ఒకటి ఏంటంటే వేజెస్ పెంచడము, ఆ ప్రివైలింగ్ వేజెస్ ఏదైతే ఉన్నాయో గ్రిడ్ పెంచడము, రెండు స్పెషాలిటీ స్కిల్స్ సంబంధించి స్కోప్ నారో చేయడము. ఈ రెండు ముఖ్య ఉద్దేశాలు. సరే, సమ్మరీ ఏంటి అంటే వీళ్ళు చెప్పేది దాదాపుగా 50,000 కంపెనీలు H1 మీద హైర్ చేసుకుంటున్నా సరే 25% ఆఫ్ వీసాస్ టాప్ 30 ఎంప్లాయీస్ మాత్రమే తీసుకుంటున్నారు. 30 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మటుకే 25% వీసాస్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు ఉపయోగించుకుంటూ ముఖ్యంగా ఈ అమెరికన్ ఎంప్లాయీస్ని, అమెరికన్ నేషనల్స్ని రీప్లేస్ చేస్తున్నారు, ఈ మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన డేటా గ్యాదర్ చేసి సబ్మిట్ చేశారు. మన గెజిట్ నోటిఫికేషన్ లాగా దానికి ఆమోదం వచ్చిందని చెప్పేసి పత్రికలో వార్తలు చదివాము. చూద్దాం మరి దీనివల్ల ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్టెన్షన్ కోరుకునే వాళ్ళకి, అదేవిధంగా గ్రీన్ కార్డ్ పొందే క్రమంలో పర్మనెంట్ లేబర్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం ఈ శాలరీస్ సంబంధించిన కానీ స్పెషాలిటీస్కి సంబంధించి కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు కానీ, సంస్థలు కానీ, ఉద్యోగులు కానీ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే, కోర్టు కనుక దీన్ని రూల్ అవుట్ చేస్తే ఇంకా యథాతథ స్థితి స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.